ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా తలంచిన ప్రాజెక్టు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే ఈ ప్రాజెక్టును 750 కోట్లు పెట్టి పూర్తి చేయడం కూడా జరిగింది. ఈ ప్రాజెక్టు వల్ల దాదాపు 1,00,000 ఎకరాలకు సాగునీరే కాకుండా ఒంగోలు పట్టణంతో పాటు 12 మండలాలు తాగునీరు కూడా ఇచ్చే ప్రాజెక్టు. 40 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు. అద్భుతమైన 3 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు. అద్భుతమైన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నీళ్ళిస్తే ఈ ప్రాంతం మొత్తం సాగునీరే కాదు తాగడానికి కూడా నీరుండేది. కానీ ఈ ప్రాజెక్టు 16 నెలల క్రితం ఒక గేటు కొట్టుకుపోయింది. 3 నెలల క్రితం ఇంకొక గేటు కూడా కొట్టుకుపోయింది. కేవలం మెయింటెనెన్స్ లేక ఈ ప్రమాదం జరిగింది అని ఎస్సీ గారే స్వయంగా చెప్పడం జరుగుతుంది. తెలుగుదేశం వాళ్ళు జలయజ్ఞంలో అవినీతి జరిగింది కాబట్టే ఈ ప్రాజెక్టు కొట్టుకుపోయింది అని ఆరోపిస్తున్నారు. కనీసం రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్టు చేస్తే ఈ ప్రాజెక్టు ఈరోజు ఉంది. మీరేం చేశారో తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలి. ఈ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు చేశారు కాబట్టే ఈరోజు నిలబడి ఉంది. ఇంతమంది ఈ ప్రాంతంలో చుట్టుపక్కల అందరూ రాజశేఖర రెడ్డి గారిని దేవుడిలా కొలుస్తున్నారు అంటే దానికి కారణం ఈ ప్రాజెక్టు మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎట్లయితే మనం ఇంటికి పెయింట్లు వేసుకుంటామో, ఎట్లయితే మన ఇంట్లో ఒక కుళాయి పనిచేయకపోతేనో, ఒక పైపు రస్ట్ పడితేనో దాన్ని మార్చుకోవాల్సి ఉంటుందో, మరమ్మతులు చేసుకోవాల్సి ఉంటుందో, ప్రాజెక్ట్ వాటన్నిటికీ అతీతం కాదు. ప్రాజెక్టుకు కూడా ఏఎంసీ అవసరము, మెయింటెనెన్స్ అవసరము, గ్రీసింగ్ అవసరము, యాంటీ ఇరోషన్ ప్రొసీజర్స్ అవసరము. ఇవన్నీ చేసుకుంటేనే ప్రాజెక్టు సమర్థవంతంగా ఫంక్షన్ చేస్తాయి. ఒకవేళ చంద్రబాబు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఈ ప్రాజెక్టును ఒకసారి తిరిగి చూసి దీనికి యాన్యువల్ మెయింటెనెన్స్ కింద అంతో ఇంతో మెయింటెనెన్స్ చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. మీరు చేయాల్సిన పని తెలుగుదేశం పార్టీ మీరు చేయకుండా ఆఖరికి రాజశేఖర రెడ్డి గారిని మీరు చేసిన ఆయనను ప్రాజెక్టు కట్టిన ఆయనను ఆరోపించడము చాలా అమానుషం. దయచేసి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే ఇక్కడ ప్రజల దృష్టిలో రాజశేఖర రెడ్డి గారు దేవుడు ఈ ప్రాజెక్టు కట్టినందుకు. ఇక గత 5 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టు మెయింటెనెన్స్ చేస్తున్నా ఈరోజు ఈ ప్రమాదం వచ్చేదే కాదు. జగనన్న గారు గత 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. జగనన్న గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్నాను అంటున్నారు. కానీ సమాధానం చెప్పాల్సిన విషయం ఏమిటంటే రాజశేఖర రెడ్డి గారు 750 కోట్లు పెట్టి ఈ ప్రాజెక్టును కడితే మీరు కనీసం సంవత్సరానికో లేకపోతే 2-3 సంవత్సరాలకు ఒకసారో 2 కోట్లో 4 కోట్లో రిలీజ్ చేసినా ఈ మెయింటెనెన్స్ పనులు జరుగుతాయి. కానీ రాజశేఖర రెడ్డి గారు 700 కోట్లు పెట్టి ప్రాజెక్టు కడితే మీకు కనీసం ప్రాజెక్టు మెయింటైన్ చేసే ఇంగితం కూడా లేదు అంటే మరి మీరు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ఎలా నిలబెడుతున్నారో వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారు ఎంతో చిత్తశుద్ధిగా జలయజ్ఞం తలపెడితే ఈ ప్రాజెక్టు సాధ్యమైంది. 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నది. ఒంగోలు పట్టణంతో సహా చుట్టుపక్కల మండలాలకు తాగునీరు కూడా ఇస్తున్నది. మీ పుణ్యమా అని ఈరోజు ఇంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. సంబంధిత మంత్రి అయితే సంక్రాంతి డాన్సులు చేస్తాడంట తప్ప పని చేయడట. ఇక్కడ ఏ మాత్రం మెయింటెనెన్స్ ఉన్నా ఈ ప్రమాదం జరుగుండేది కాదు. ఈరోజు ఒంగోలు పట్టణం సైతం మంచినీళ్లు రావటం లేదు. ఇక్కడ ఉన్న నాయకులు చెప్పిన మాట ప్రతిరోజు నీళ్ళు ఇస్తామన్నారు ఒంగోలు పట్టణానికి. ఒక్కరోజు ఇచ్చింది లేదు. ఈరోజు కనీసం 2-3 రోజులకు ఒకసారి కూడా నీళ్ళు రావట్లేదు. తాగడానికి నేను చెప్తున్నది తాగే నీళ్ళు, మంచి నీళ్ళ కోసం కూడా ఇక్కట్లు పడుతున్నారు. మరి ఈ పాపం అంతా వైసీపీది కాదా, ముఖ్యమంత్రి గారిది కాదా? వైసీపీ సమాధానం చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కోసం మేము నిలబడ్డాము, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మేము అందిస్తున్నామని చెప్పుకుంటున్న మీరు
కనీసం రాజశేఖర్ రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టును మెయింటెనెన్స్ కూడా మీరు చేయకపోతే మీరు ఎలా వారసులు అవుతారు? మీరు ఎలా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు నిలబెడతారో మాకైతే అర్థం కావటం లేదు. ఇప్పటికైనా వెంటనే ఏదైనా చేయకపోతే ఈ ప్రాజెక్టు మొత్తము కూలిపోయే ప్రమాదం ఉంది అని ఎస్సీ గారు ఎప్పటి నుంచో మేము 2020 నుంచి అడుగుతున్నాము, మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది అని ప్రతి సంవత్సరము అడుగుతున్నాము, కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటున్నారు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం 1 కోటి రూపాయలు ఇచ్చినా 2 కోట్లు ఇచ్చినా ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ అయిపోయేది, ఈ ప్రమాదం వచ్చుండేది కాదు అని ఎస్సీ గారే చెప్తున్నారు. ఎస్సీ గారు చెప్తున్న ఇంకొక విషయం ఏమిటంటే 10 కోట్లు ఇచ్చినా కూడా ఈ రోజు చేయాల్సిన మరమ్మతులు అయితేనేమి, రీప్లేస్మెంట్లు అయితేనేమి చేసుకుంటే ప్రాజెక్టు నిలబడుతుంది, లేకపోతే ఈ ప్రాజెక్టు నిలబడే అవకాశమే లేదు, మొత్తం నాశనం అయిపోతుంది, అసలు ప్రాజెక్టు కట్టి కూడా వృధా అయిపోతుంది అని చెప్తున్నారు. కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరవండి. వెంటనే చేయాల్సిన పనులు ఇప్పుడు అంటున్నారు, మిర్చి పంట వేసుకున్నామమ్మా, ఇంకో పంట వేసుకున్నాము, మాకు ఇబ్బందులు వస్తాయి, ఫిబ్రవరి మార్చి నెలలో మాకు చాలా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది అని ఇక్కడ రైతులు అంటున్నారు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి, చేయాల్సిన మరమ్మతులు పనులు చేయండి. ఇక్కడైతే గేటు, కొట్టుకుపోయిన గేటు తేలుతుంది ఇక్కడ నీళ్ళల్లో, చూడండి. అది చూస్తే మీకు ఎంత అవమానమో, మీకు ఎంత తలదించుకోవాల్సిన అవసరం ఉందో మీకే అర్థమవుతుంది. మమ్మల్ని విమర్శించడం కాదు, మీ పనితీరు ఇది అని ఆ గేటే సాక్ష్యం చెప్తుంది. థ్యాంక్ యూ. ప్రధానంగా టీడీపీ వైసీపీ రెండు కారణమా, లేకపోతే మెయింటెనెన్స్ చేయబడినటువంటి వైసీపీ కారణమా? ఈ ప్రాజెక్టు ఈ పరిస్థితికి కారణము టీడీపీ వైసీపీ రెండు కారణమా, లేకపోతే వైసీపీ ఒకటే ఈ మెయింటెనెన్స్ చేయకపోవడానికి కారణమా? రెండు చెప్తున్నాం కదా. గత 5 ఏళ్లుగా టీడీపీ మెయింటెనెన్స్ చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. టీడీపీ ప్రాజెక్టు చేయలేదు, కానీ ప్రాజెక్టు చేసిన వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు. ప్లీజ్ వాచ్ ఇట్. ప్రజలు గమనిస్తున్నారు. ప్రజల దృష్టిలో ప్రాజెక్టు చేసినందుకు రాజశేఖర రెడ్డి గారు దేవుడు. రాజశేఖర రెడ్డి గారిని, ఆయన జలయజ్ఞాన్ని ఆయన అవినీతి చేశాడని టీడీపీ ఆరోపిస్తుంది. ఇక్కడ ప్రాజెక్టు లోపం కాదు అమ్మ, ప్రాజెక్టు చాలా విధాలుగా చాలా రీజన్స్ వల్ల మెయింటెనెన్స్ అవసరం ఉంటుంది. సే ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ ఇన్ ఎవ్రీ లొకేషన్ ఈజ్ డిఫరెంట్. ఇరోషన్స్ ఒక చోట జరిగినట్టు ఇంకో చోట జరగాలి అని రూల్ ఏం లేదు. ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ వల్ల ఇరోషన్ జరుగుండొచ్చు, లేదా పైనుంచి వచ్చే నీళ్లు ఎలా వస్తున్నాయి, ఏమేమి కలుపుకొని వస్తున్నాయి, దానివల్ల ఇరోషన్ జరుగుండొచ్చు. చాలా కారణాల వల్ల ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి. కానీ అందుకే మెయింటెనెన్స్ అవసరము అంటున్నాం. అందుకే యాన్యువల్ మెయింటెనెన్స్, ఏఎంసీ అంటే ఏంటిది? యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అనే కదా ప్రతి ప్రాజెక్టుకి ఉండాలి కదా. మరి ఉందా? మరి ఏం మెయింటైన్ చేస్తున్నారు? చంద్రబాబు గారు కూడా చెప్పాలి, ఆయన టైంలో ఏ మెయింటెనెన్స్ కోసం ఏం చేశారు ఈ ప్రాజెక్టు కోసం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాలి, ఈయన టైంలో మెయింటెనెన్స్ కోసం ఏం చేశారు ఈ ప్రాజెక్టు కోసం. వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వాళ్ళు చెప్పుకోవడం కాదు. కట్టింది రాజశేఖర రెడ్డి గారికి అయితే, రాజశేఖర రెడ్డి గారు అయితే ఒక్కరికి కూడా మెయింటైన్ చేసుకోవడం సాధ్యం కాలేదు కదా అన్నది పాయింట్. గత 12 ఏళ్లుగా ప్రాజెక్ట్ అద్భుతంగా జరిగింది. రాజశేఖర రెడ్డి గారి కట్టిన ప్రాజెక్టు అద్భుతంగా జరిగింది. కేవలం మెయింటెనెన్స్ లేకపోవడం వల్లనే ఈ దురదృష్టం ఈ రోజు సంభవించింది. వెలుగొండ ప్రాజెక్టు కూడా చాలా ముఖ్యమైన ప్రాజెక్టు. 4.5 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు. ఈ ప్రకాశమే కాదు, కర్నూలు, కడప జిల్లాలకు కూడా నీళ్ళిచ్చే ప్రాజెక్టు. అద్భుతమైన ప్రాజెక్టు, 40 టీఎంసీలు ఉన్న ప్రాజెక్టు, సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు. అంతటి ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు ఉండగానే దాదాపు 60% పనులు పూర్తి చేసిన ప్రాజెక్టు. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోకపోవడం వల్లనే ఈరోజు ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు. వైసీపీ ప్రభుత్వము, వైసీపీ పార్టీ అధికారంలోకి రాకముందు మేము ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని మాటిచ్చి కూడా జనాలకు 5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ ప్రాజెక్టును కనీసం తట్టడు మట్టి ఎత్తిపోసిన పాపాన పోలేదు. మరి రాజశేఖర రెడ్డి గారి వారసులు మీరు ఎలా అవుతారో జనాలు ఆర్ వండరింగ్. పూర్తి చేశామని వైసీపీ చెప్తుంది. టన్నెల్ పూర్తి కాలేదు, దాన్ని కుదిచ్చేసి అంటే 9.5 సగం టన్నెల్, దాన్ని 5 మీటర్లు కుదిచ్చేసి చేశారని చెప్పి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే వెలుగొండ పూర్తవుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పోలవరం పూర్తవుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ కాకుండా నిలబడుతుంది. యావత్ రాష్ట్ర ప్రజలకు హెచ్చరిస్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే చిత్తశుద్ధి ఉన్న ప్రాజెక్టు. దయచేసి కాంగ్రెస్ పార్టీని
ఒక్క అవకాశం ఇవ్వండి. మీరు టీడీపీకి అవకాశం ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే.